ప్రైజ్ ది లార్డ్ అండి. యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక రోజు ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. జీసస్ మెలోడీస్ అనే యూట్యూబ్ ఛానల్కు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ముందుగా చూసుకున్నాం కదా, అందులో తమ్నైల్లో ఉంది కదా, కుటుంబ సభ్యులకు రక్షణ లేకపోతే నేను ఏ రకంగా సువార్త చెప్పలేము. చాలా అవమానం. ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. సరే, మరి బైబిల్ ఏం చెప్తుందో అది కూడా మనం చూద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, మరొక రోజు మీ సన్నిధిలో ఇట్లా కాలం గడపడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఈ కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడమని, ఏమైతే సందేహాలు, అపోహలు మాకున్నాయో మీ వాక్యంలో నుంచి మాకు తెలియపరచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అంతకంటే ముందుగా కీర్తన ద్వారా మనం ఈ ఆరాధనను, వాక్యాన్ని ప్రారంభించుకున్నాం. ఇది చాలా పాత పాట అండి, చాలా బాగుంటుంది. భక్తుడు ఏమని రాశాడంటే, ఒకనొక భక్తుడు ఆయన పరలోక రాజ్యం వెళ్ళిపోతే యేసయ్య రాకడ సమీపిస్తుంది కనుక త్వరగా యేసయ్య వచ్చేస్తారు, మనల్ని తీసుకొని వెళ్ళిపోతారు పైకి. వెళ్ళినప్పుడు అక్కడ పరలోకంలో ఆయన ఎట్లా చేయాలనుకుంటున్నాడో, ఏమేం కార్యక్రమాలు, అక్కడ ఆయన ఎట్లా ఆనందిస్తాడు అనే విషయాన్ని ఊహించుకొని ముందుగానే ఈ కీర్తన రాసుకున్నాడు. చూడండి. ప్రియ యేసురాజును నీ చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నీ చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులోన హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజును నీ చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నీ చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను, నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ముండ్ల ముకుటంబైన తలను జూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, ముండ్ల మకుటంబైన తలను జూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి,
ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. హల్లెలూయా కదా. ఇది దీనికోసమే కదా అందరూ ఎదురు చూసేది. మనం రక్షణ పొందిన వాళ్ళందరూ, నిరీక్షణ కలిగిన వాళ్ళందరూ ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం కదండి. తప్పకుండా జరుగుతుంది. తర్వాత ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్యాంశం మనం ముందుగానే చెప్పుకున్నట్టు నా కుటుంబ సభ్యులకు రక్షణ లేదు, అయితే నేను అట్లాంటప్పుడు నేను ఇతరులకు సువార్త ఎలా బోధించాలి? బోధించలేను. ఎట్లా బోధించాలి కాదు, అసలు బోధించలేను. ఎట్లా? ఇది సమస్య కదా. అయితే దీనికి యేసయ్య ఏం చెప్తున్నారు? ఇట్లాంటి సందర్భం ఆయనకు వచ్చిందా? వస్తే ఆ సందర్భంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అది చూద్దాం. బైబిల్లో చూడండి. బైబిల్ మీ దగ్గర ఉంటే ఈ రిఫరెన్స్ చూడండి. యోహాను 7వ అధ్యాయం 1 నుంచి 5. యోహాను 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. నాకు వీలైతే ఆ రిఫరెన్స్ని మీకు వీడియోలో చూపిస్తాను. ఒకవేళ లేదంటే, వీలు కాకపోతే మీరు బైబిల్ తెరిచి చూడండి. యూదుల 2వ వచనం నుంచి చూడండి. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళుము. బహిరంగముగా అంగీకరింపబడగోరువాడెవడు తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను, ఇది 5వ వచనంలో, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. 6వ వచనం, యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డమని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. చూడండి, ఇది ఏంటంటే యూదులు ఆయనను చంపచూచినప్పుడు చంపడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుసు ఆయనకి జరగబోయేది ఏంటిదో. అందుకని ఆ సమయము ముందే చంపడానికి ప్రయత్నిస్తున్నారు గనక ఆయన ఏమనుకున్నారంటే, గలిలయలోకి వెళ్లకుండా కొంచెం రహస్యంగా, యెరూషలేంకి వెళ్లకుండా గలిలయలోనే ఉండి ఆయన సువార్త ప్రకటిస్తున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సోదరులు, సొంత సోదరులు ఏమన్నారంటే, నీవు శిష్యుల చేత, ప్రజల చేత అంగీకరించబడాలి. అందరు నన్ను అంగీకరించట్లేదనే కదా నీ ప్రాబ్లం. ఇప్పుడు నన్ను ఎవరు అంగీకరించట్లేదు, నేను ఎంత చెప్తున్నా ప్రజలు అంటే చాలామంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. కాబట్టి అదే కదా నువ్వు కోరుకుంటున్నావు. అట్లా చేయాలంటే ఎక్కువ మంది ఉన్న చోట, అంటే యెరూషలేములో దేవాలయానికి అనేక మంది, అందరు యూదులు వస్తారు కదా. పాస్కా పండగకి వచ్చినప్పుడు పర్ణశాలల పండగకు వస్తారు కదా, చాలామంది జనం ఉంటారు. అక్కడ నీ క్రియలేమో, నీ అద్భుత కార్యాలేమో, నీ బోధ ఏదో అక్కడ చేయొచ్చు కదా. అప్పుడు అందరు చూస్తారు, త్వరగా నిన్ను అంగీకరిస్తారు, నీ పని కూడా సులువు అవుతుంది. నువ్వు అలాంటప్పుడు ఈ గలిలయలోనే ఎదుర్కొండాలి ఇక్కడే అని వాళ్ళ ఆలోచన. వాళ్ళు సలహా ఇచ్చారనమాట. అంటే ఈ సలహా ఒక సామరస్యంగా ఇచ్చినదేం కాదు, అంటే ఒక సెటైర్ అనమాట. అంటే దెప్పి పొడవడం. ఇది నువ్వు అంతగా చెప్పుకుంటున్నావు కదా, నేనే దేవుడి కుమారుడినని, దేవుడి దగ్గర నుంచి వచ్చానని నువ్వు చెప్తున్నావు కదా. ఆ సంగతి ఏదో అక్కడ చెప్తే చాలామంది నమ్ముకుంటారు కదా నిన్ను, దేవుణ్ణి. ఒకవేళ నిజంగా అదే నిజమైతే, నువ్వు చెప్పేది నిజమైతే
బహిరంగంగా చెప్పొచ్చు కదా, రహస్యంగా ఎందుకు చెప్తున్నావు అని అన్నారంట. ఒక పక్క ఆయనను చంపడానికి యూదులు ప్రయత్నిస్తున్నారు అని సహోదరులకు తెలుసు. అయినప్పటికీ కూడా ఒకవేళ ఆయనను చంపుతారేమో అనే బాధ కూడా వాళ్ళకి లేనట్టు కనిపిస్తుంది. చూస్తున్నాం కదండి. ఏంటిది ఒకటే ఈయనతోటి రోజు ఆయనట ఒక సందర్భంలో రాశారు కదా, ఆయన ఏంటి అందున్నప్పుడు ఆయన ఇంట్లోకి గుంపులుగా జనం వచ్చేసినప్పుడు ఆ ఇంట్లో వారికట భోజనం చేయడానికి సాధ్యం కాలేదట. అంటే ఎప్పుడు కూడా జనం ఆయన చుట్టూ ఉంటుంటే ఇంట్లో వాళ్ళకి ప్రైవసీ తక్కువైపోయింది. ఈయన వల్ల మా ప్రైవసీ చెడిపోతుంది, మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం, కనీసం భోజనం కూడా చేయలేకపోతున్నాం, ఒకటే గుంపులుగా ఇంటి నిండా జనం వస్తున్నారు. కాబట్టి ఏంటిది చికాకు పడిపోయి చేసేదేదో అక్కడికి పోయి చెప్పుకోరాదు, ఆ చేసే క్రియ లేదు అక్కడికి వెళ్ళి చేసుకోరాదు, ఇక్కడ ఎంత రహస్యంగా ఇక్కడ చేయాల్సిన పని ఏముంది అని విసుక్కున్నారండి. ఇది వాళ్ళు ఇచ్చిన సలహా సామరస్యమైనది, ప్రేమపూర్వకమైన సలహా లాగా ఏం కనబడదు. విసుగుదల తోటి కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి. ఆయన పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నువ్వు దేవుడు అయితే అక్కడికి వెళ్ళి చెప్పుకో అని. కాబట్టి ఇప్పుడు మనకేం తెలుస్తుందంటే ఇది సొంత ప్రజలు, సొంత కుటుంబంలో ఉన్న తన సొంత సహోదరులు ఆయనని అంగీకరించలేదు అని తెలుస్తుంది, ఒక సొంత కుటుంబ సభ్యులు. నెక్స్ట్ ఇంకొక రిఫరెన్స్ చూపిస్తాను. ఇంకేమన్నారంటే ఇదే విషయాన్ని ఆయన ఇంకా స్పష్టంగా చెప్పారు. లూకా 23 అధ్యాయంలో 24వ వచనాలు చూడండి. ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ ప్రవక్త కూడా స్వదేశమందు హితుడు అంటే గొప్పవాడు, మంచివాడు అని అనిపించుకోలేడట. అది బయట ప్రజలు మాత్రమే ఫస్ట్ గుర్తిస్తారు కదా, ఇది జరుగుతుంది. ఇంకా అనేకమైన సందర్భాలు ఉన్నాయి చూడండి. మత్తయి 20:16 మత్తయి 20:16 చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారగుదురు, మొదటివారు కడపటి వారగుదురు. ఇది దీనికి కూడా ఉంది సందర్భంగా. అంటే మనవారు అంటే మన సొంత ప్రజలు లేదా ఇజ్రాయేలు ప్రజలు, దేవుడు ఎన్నుకున్న ప్రజలు అనుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్న వాళ్ళు మొదటి వాళ్ళే కదా, ఫస్ట్ అంగీకరించాల్సింది వాళ్ళే కదా, వాళ్ళు చివరి వారు అయిపోతారు అని ఈ సందర్భం ఇదే ఎగ్జాక్ట్ కాదు, కానీ ఎవరు మేజర్ ఇంపార్టెంట్ చాలా ముఖ్యులు గొప్ప వాళ్ళని అనుకుంటామో వాళ్ళు చివరికి వాళ్ళకి ఏ ప్రయోజనం దక్కకపోవచ్చు, వాళ్ళు వెనకబడిపోతారేమో, అన్యులు మాకు సంబంధం లేదు అనుకున్న వాళ్ళు, దూరస్తులు, వాళ్ళు ఆ ప్రతిఫలాన్ని పొందుతారు అని చెప్పారు. ఇప్పుడు ఆ కడపటి వారు మనమే, ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఎన్నుకున్న ప్రజలు. వారి కోసమే ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. వారి కోసమే ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. మోషే యొక్క 10 ఆజ్ఞలు వాళ్ళ కోసమే ఇవ్వబడ్డాయి. నా సొంత జనాంగము అని వాళ్ళని పిలుచుకున్నారు, వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచే, వాళ్ళలో నుంచే నీకు రక్షకుడు ఉద్భవిస్తాడని ప్రవచించాడు. ఆయన వాళ్ళ కోసమే దావీదు వంశంలో యేసయ్యను అందులో ఆ వంశంలో ఆయన జన్మించేటట్టుగా ఏర్పాటు చేశాడు దేవుడు. అయినప్పటికీ ఈనాటికి కూడా ఇజ్రాయేలీల్లో, యూదుల్లో చాలా మంది, ఎక్కువ మంది, సగం మంది ఇంకా యేసయ్యను అంగీకరించటం లేదు. వాళ్ళు ఇంకా ఇంకొక మెస్సయ్య వస్తారా, ఎవరో మెస్సయ్య ఇంకా రాలేదు, ఇంకా మెస్సయ్య కోసం మేము ఎదురు చూస్తున్నామని ఆ పాత నిబంధననే ఇంకా ఫాలో అవుతున్నారు. మరి మొట్టమొదట ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కడపటి వాళ్ళు అయ్యారా లేదా కదా, ఆయన సొంత ప్రజలు ఆయనను అంగీకరించలేదు. ఆ విషయము చూడండి, ఇంకా స్పష్టంగా రాసింది ఇందులో. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు.
చూడండి, యోహాను 1:11 ఏమంటుందంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. కానీ మరి ఆయన ఏమన్నా సువార్త మానేశారా? అట్లా లేదు కదా. సమరయ సంఘటన చూద్దాము. సమరయ స్త్రీ యొక్క సంఘటన. ఇది దాదాపు 22 వచనాలు సమరయ స్త్రీతో మాట్లాడారు. నిజానికి సమరయులుకి యూదులకు అస్సలు పడదు, యాంటీగా. సమరయులు అంటే వాళ్ళు ఎట్లాగంటే బద్ధ శత్రువులాగా చూస్తారనమాట యూదులు. సమరయుల జోలికి వెళ్ళరు. వాళ్ళ సాన్నిహిత్యం అస్సలు ఉండదు, వాళ్ళకి సాంగత్యం అస్సలు ఉండదు. వాళ్ళు ఒకవేళ అక్కడ ఉంటే ఆ సమరయ ప్రాంతం నుంచి అంటే చుట్టూ తిరిగి వేరే ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు దాటుకొని ఆ ఊరు టచ్ అవ్వకుండా, ఆ ఊళ్ళోంచి దారి లేకుండా చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు అంట యూదులు. అంతగా ద్వేషిస్తారనమాట. అలాంటి సమరయలోకి ప్రవేశించి యేసయ్య ఒక సమరయ స్త్రీని, అది కూడా ఒక వేశ్యను, ఆమెతోటి మాట్లాడి ఆమెను రక్షణలోకి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు సొంత అన్నదమ్ములు అక్కడేం అంగీకరించలే. ఇంకొక విషయం ఏంటిదంటే, ఈ సమరయ స్త్రీ తోటి జరిగిన సంభాషణ తర్వాతనే, ఆమె రక్షించబడిన తర్వాతనే మళ్ళా యేసయ్య గలిలయకి వెళ్తారు. అక్కడ రెండో అద్భుతం, ఒక ప్రధాని యొక్క కుమార్తె మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆయన ఆ ప్రధానమంత్రి యొక్క బిడ్డను బ్రతికిస్తాడు. అంటే అది రెండో అద్భుతం గలిలయలో. ఎన్నో అద్భుతాలు ఆయన చేశారు, కానీ సొంత ప్రాంతంలో అద్భుతాలు చేయడానికి ప్రజలు ఆయనని విశ్వసించలేదు. కపెర్నహూములో మనం చూసాం కదా, గలిలయ ప్రాంతంలో నజరేతుకు దగ్గరలో కపెర్నహూము అనే గ్రామం ఉంది. అక్కడ ఆయన మొట్టమొదటి అద్భుతం అంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. ఆ తర్వాత చాలా గ్యాప్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ సమరయకి వెళ్ళొచ్చి గలిలయలో మళ్ళీ ప్రవేశించినప్పుడు మాత్రమే ఆయన ఈ ప్రధాని అంటే సైనికులకు ప్రధాని అనమాట. అతను రాజ ఉద్యోగి. ఆయన యొక్క కుమార్తెను ఆయన బ్రతికిస్తాడు కదా. ఇది రెండో అద్భుతం. అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఏ ప్రవక్త కూడా స్వదేశంలో ఘనత నొందడు. ఆయనకు రావాల్సినంత గౌరవము సొంత ప్రజల్లో రాదు, అన్యుల నుంచే వస్తుంది. ఆయన గొప్పతనం ముందుగా బయటి వాళ్ళే గ్రహిస్తారు. అందుకని ఏం జరిగిందంట, గలిలయలో అద్భుతం చేయడానికి ముందు ఆయన యెరూషలేము వెళ్ళారు కదా. యెరూషలేములో చేసిన అద్భుత కార్యములు పండగ సందర్భంలో ఈ గలిలయ వాసులు కూడా యెరూషలేముకు వచ్చారు గనక, అక్కడ యెరూషలేములో ఆయన చేసిన అద్భుతములు చూసి అప్పుడు ఈ గలిలయ ప్రాంత వాసులు నమ్మారంట ఆయనని. ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని ఉంది. గలిలయ ప్రాంతీయులు యెరూషలేములో ఆయన చేసిన అద్భుతములను, ఆయన బోధను అక్కడ చూసి, ఆశ్చర్యకార్యాలు అక్కడ చూసి, నిజంగా ఈయన మన వాసేనే, మన ఊళ్ళో ఉండే వ్యక్తి, మన ప్రాంతంలో తిరిగే వ్యక్తే కదా, ఈయన యోసేపు మరియ కుమారుడే కదా, ఆయన సహోదరులం అందరినీ మనం చూస్తూనే ఉన్నాం కదా, రోజు వడ్లవాని కొడుకే కదా, ఈయన ఎట్లా అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేయగలడు అని అనుకున్నారు వాళ్ళు. నమ్మలేదు ఆయనలో ఉన్న గొప్పతనాన్ని. ఆయనే దేవుడు అంటే నమ్మలేదు జనం. కానీ బయట చేసిన ఎక్కడో అద్భుతాలు చేసి అందరూ వాళ్ళ కళ్ళ ముందే పక్షవాతం ఉన్నవాళ్ళు, మరణించిన వాళ్ళు లేచి నడుస్తుంటే అప్పుడు నమ్మారనమాట అందులో కొందరు. కనుక సొంత ప్రజలు నమ్మకపోయినా సువార్త ఆగదు. ఇంకొక రిఫరెన్స్ ఏమన్నాడంటే, ఈ మాట స్వయంగా యేసయ్య అన్న మాటలే. చూడండి, లూకా 4:23 ఏలియా దినములందు 3.5 సంవత్సరములు కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేలులో విధవరాండ్రులు ఎందరుండిననో, ఎంతో మంది ఇజ్రాయేలులో విధవరాలు ఉండిననో, ఏలియా సీదోనులోని సారేపతులోని విధవరాలు మాత్రమే పోషింపబడింది. ఏలియా వలన సారేపతులోని విధవరాలు మాత్రమే పోషించబడింది. ఇజ్రాయేలులో విధవరాలు లేరా కదా, సారేపతులో ఉన్న విధవరాలను మాత్రమే ఆయన పోషించాడు. అంటే రక్షణ ఆమెకి వెళ్ళింది, కానీ ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలకు రాలేదు. వాళ్ళు అంగీకరించలేదు యేసయ్యను, దేవుణ్ణి నమ్మలేదు అంతే.
ఆ తర్వాత లూకా 4:24. ఎలీషా కాలంలో ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉన్నప్పటికీ సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుడంతే. మన వాళ్ళు అనుకున్నాం కానీ మన వాళ్ళు ఎవరు అంగీకరించకపోతే అది ఎవరికి వెళ్తుంది? పక్క వాళ్ళకే వెళ్ళిపోతుంది, ఇతరులకి. ఇంకొక విషయం మీకు గుర్తుందా? యేసయ్య ఒకసారి ఒక గ్రీసు దేశస్తురాలు అయ్యా నా బిడ్డకు దెయ్యం పట్టింది, కొంచెం కనికరించవా, బాగు చేయవా అని అడిగితే ఆయన ఏమంటాడంటే, సొంత పిల్లలకు నా బిడ్డలకు ఇవ్వవలసినది తీసి కుక్క పిల్లలకి ఇస్తానా అంటాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజల కోసమే రక్షణ, ఇజ్రాయేల్ ప్రజల కోసమే నేను వచ్చాను, నా సొంత ప్రజల కోసమే. మరి వాళ్ళ నోటి దగ్గరది రొట్టె ముక్క తీసి ఇతరులు కుక్క పిల్లలకి వేస్తానా అన్నాడు ఆయన. అంటే ఆమె ఏమన్నదంటే, అసలు ఎంత అద్భుతంగా, ఎంతో విశ్వాసంతో ఆమె ఏం మాట్లాడిందంటే, అయ్యా మరి యజమానుడు తిని పారేసిన రొట్టె ముక్కలు కింద కుక్క పిల్లలు ఏరుకోవడానికి అర్హులే కదా, సరే నేను కుక్క పిల్లనే అనుకో, గ్రీసు దేశస్తురాలు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నా సొంత ప్రజలు అంటే ఇశ్రాయేలు ప్రజలు, గ్రీసు దేశస్తులు అంటే అన్యుడు. అంటే ఆ మాటకు నేను కుక్క పిల్లనే అనుకో, నా యజమానుడు, నీ పిల్లలు, నీ బిడ్డలు అంటే ఇజ్రాయేలు ప్రజలందరూ నా యజమానులు, వాళ్ళు తిని పారేసిన ఎంగిలి మెతుకులు తినడానికి నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను. నువ్వు ఇచ్చే ఆ స్వస్థత నాకు కావాలి. నేను ఒక కుక్క పిల్లగా ఉండడానికి కూడా ఏమాత్రం కూడా సిగ్గుపడట్లేదు యేసయ్య. నువ్వు అట్లా చూసినా నాకు సంతోషమే. నువ్వు ఇంట్లో నువ్వు పెంచుకునే, లేకపోతే వీధిలో తిరిగే నీ బల్ల కింద ఏరుకునే కుక్క పిల్లలాగానైనా నన్ను ట్రీట్ చేయి, కానీ ఆ ఎంగిలి మెతుకులు నన్ను తిననివ్వు. అది తింటే చాలు, నేను బాగుపడతాను. నీ చేతి నుంచి వచ్చినవి అది చాలు నాకు, నా బిడ్డను బాగు చేయడానికి, మేము రక్షణ పొందడానికి. నేను కుక్క పిల్లలాగా నన్ను ట్రీట్ చేసినా సరే సంతోషంగా అంగీకరిస్తానయ్యా అని ఆమె మాట్లాడింది అనమాట. అది నాకు చాలా నచ్చుతుంది నిజంగా కదా. మనమందరం నిజానికి ఆ ఇశ్రాయేల్ ప్రజలతో పోల్చుకుంటే కుక్క పిల్లలమే. వాళ్ళ బల్ల మీద నుంచి రాళ్ళు పడిన ఎంగులు మెతుకులు తినే దానికి సిద్ధపడ్డ కుక్క పిల్లలమే. కానీ ఆయన మనల్ని అట్లా ట్రీట్ చేయలేదు. వాళ్ళని అయితే ఇంకా వాళ్ళ రక్షణలోకి రాలేదు, కానీ మనల్ని రాజులైన యాజక సమూహం మీరు అని ముందే చెప్పారు. అంటే మనం ఏ ప్రాంతం వాళ్ళమైనా, ఆయన సొంత జనాంగంలో లేకపోయినా తనను ఎందరైతే అంగీకరిస్తారో ఆ రిఫరెన్స్ కూడా చూపిస్తాను చూడండి. యోహాను 1:12 తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇక కుక్క పిల్లలం కాదు, మనం దేవుని పిల్లలమే. ఆయన అనుగ్రహం ఇచ్చేసాడంట, అధికారం ఇచ్చేసాడు. కాబట్టి ఎవరు అంగీకరిస్తే చాలు, ఎవరు అంగీకరిస్తే వారే ఆయన పిల్లలు. మరి నేను నా కుటుంబంలో ఉన్న వాళ్ళకి చెప్పాను, వాళ్ళు అంగీకరించలేదు. అయితే ఏం చేయాలి మరి? వాళ్ళు అంగీకరించేదాకా నోరు మూసుకొని కూర్చోవాలా? చెప్పకూడదు ఎవరికి? అట్లయితే మరి భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి, నా సువార్త ప్రకటించలే ఎందుకు చెప్తారు యేసయ్య కదా? అట్లయితే ఒకవేళ అదే నిజమైతే యూదులు అంగీకరించేంత వరకు మిగతా వాళ్ళకి ఎవ్వరికి రక్షణ సువార్త అందించబడకపోతే, మరి క్రీస్తు శకం 52లోనే మన దేశానికి ఎట్లా వచ్చింది సువార్త? తోమా ఎవరు? అత్యంత అల్ప విశ్వాస కాదు, కానీ ఆయన ప్రూఫ్ కోసం చూశాడు అనమాట. చూడకుండా చూస్తే కానీ నమ్మను అన్నాడు చూడండి. అనుమానం ఉన్న వ్యక్తిని ఎక్కడికి పంపించారంటే మన ఇండియా పంపించారు. అప్పటికి ఇంకా బ్రిటన్ అనే దేశం లేదు, అమెరికాని ఇంకా కనుగొనబడలేదు. 52లో ఎన్నో దేశాలు అసలు ఉన్నాయని కూడా తెలియదు, ఏది లేదు. అట్లాంటి సమయంలో భారతదేశానికి మొట్టమొదట సువార్త 52లో వచ్చింది. ఆయన తోమా గారు తీసుకొచ్చారు. మరి అట్లా తీసుకురాకపోతే ఈరోజు మనం ఎట్లా
మనం ఆయనని నమ్ముకొని రక్షణలోకి రాగలము. ఇప్పటి వరకు యూదులందరూ, ఇజ్రాయేల్ ప్రజలందరూ పూర్తిగా ఆయనని మొత్తం అందరూ విశ్వసించలేదు కదా, విశ్వాసంలో లేరు కదా. వాళ్ళు ఇంకా 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 మెసేజ్ వస్తాడని ఎదురు చూస్తున్నారు కదా. ఆయన వచ్చే వరకు, వాళ్ళు మొత్తం అందరు రక్షణలోకి వచ్చే వరకు మనకెవ్వరికి సువార్త అంగీకరించబడకపోతే ఈ స్థితిలో మనం నశించిపోయి ఉండేవాళ్ళం కదా చాలామంది. అందుకని ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా సువార్త విని ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చారు. అదేవిధంగా మనం రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలి కదా. ఈ రిఫరెన్స్లన్నీ దాన్ని ప్రూవ్ చేస్తుంది. యేసయ్య ఆగలేదు, మన సొంత అన్నదమ్ములు ఒప్పుకోలేదు కాబట్టి ఆయన సువార్తను ప్రకటించడం మానలేదు. కానీ అదేం వ్యర్థం కాలేదు. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన సహోదరులు ఆయన అంగీకరించారు. ఆయన గురించి మనకి గ్రంథంలో, బైబిల్లోనే వాళ్ళు రాసిన పత్రికలు ఉన్నాయి కదా, యూదా పత్రిక. కాబట్టి మనకు ఇలాంటి సందేహం ఏమీ అవసరం లేదు. మన కుటుంబ సభ్యులు నమ్మకపోవచ్చు, మన స్త్రీలైతే మీ భర్తలు నమ్మకపోవచ్చు, పురుషులైతే మీ భార్యలు యేసయ్యను పూర్తిగా అంగీకరించకపోవచ్చు. కానీ మన ప్రార్థన, మన సువార్త ప్రచారము ఆపకూడదు. ప్రచారం అంటే వెలిగే చాటమని అనట్లేదు. మన జీవితం ద్వారానే వీలైనంత వరకు, చేతనైనంత వరకు మనం అంగీకరించడం. అప్పుడు ఎవరైనా అంటారు మనల్ని బయట ఏంటంటే, ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో, ముందు నీ సంగతి చూసుకో, ముందు నీ భర్త నీ పిల్లల సంగతి చూసుకో అమ్మా, ఇతరులకు నువ్వేం చెప్తావు కానీ నీ వాళ్ళని చూసుకో. ఇలాంటి మాటలు వింటాం మనం సహజంగా, అంతే. ఇంటగలిచి రచ్చగెలు అంటారు తెలుగులో సామెత. కానీ ఇది సువార్తకి ఏమి వర్తించదు. ఇది ఎన్ని వేరే విషయాల్లో వర్తించవచ్చు, కానీ సువార్త దీనికి భిన్నమైనది. యేసయ్యను గురించిన ప్రకటించడం అనేది మాత్రం దీనికి చాలా విరుద్ధంగా పనిచేస్తుంది. కొన్ని విషయాలు లోకానికి చాలా విరుద్ధంగా ఉంటాయి క్రైస్తవ జీవితంలో, అందులో ఇదొకటి కదా. పక్క వాళ్ళకు నీతులు చెప్పాలంటే ముందు మనం చేయాలంట, మనం చేస్తాం సరే. మీ ఇంట్లో వాళ్ళు అసలు ఏం తెలియదుగా వాళ్ళకి, వాళ్ళ సంగతి అట్లా పక్కన పెట్టి మాకు చెప్తారేంటి అంటారేమి. సరే, మీరు చెప్పిన ప్రతిఫలం ఏమి మిస్ అవ్వకపోదు. మనం తెలుసుకున్నాం గనక వాళ్ళు వినలేదు, వినేవాళ్ళు వింటారు, అంతే కదా. అయితే ఇంకొక విషయం ఉంది దీనికి. ఎట్లాగంటే చూడండి, తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును కదా. ఒకడిని నా తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవ్వరూ నా యొద్దకు రాలేరు. చూడండి, యోహాను 6:45. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. చూడండి, ఇంకొకటి యోహాను 46 అధ్యాయంలోని 46లో, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అంతే. కాబట్టి ఎవరిని ఇక్కడ వాళ్ళు నా కుటుంబీకులు రక్షణ పొందలేదు కనుక నేను ఎవరిని అప్పుడు దాకా ఇంకెవరికి చెప్పలేను, నాకు అవమానం అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరు రక్షణ పొందాలో అది మనం చెప్పిన సువార్త వల్ల అదేమీ జరగదు. కానీ ఆయన ఆకర్షించి ఆయన కృప వల్లే జరుగుతుంది. ఎవరు ఆయన దగ్గరికి రావాలో ఆయనే డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి మనం చేసిన సువార్త వల్ల అని కాదు, కానీ మన బాధ్యత ఏంటంటే చెప్పటమే. మనము రక్షించబడ్డాము, ఇతరులు కూడా రక్షించబడాలని కోరుకుంటాం. మామూలుగా అయితే ఎవరికైనా గొప్ప ధననిధి, ఒక వజ్రాల బాక్స్ ఏదో నిధి దొరికింది అనుకోండి, ఎవరికైనా ఇస్తారా? వాళ్ళు షేర్ ఇస్తారా ఎవరికైనా? కానీ మన సువార్త యేసయ్య అంతకంటే గొప్పవాడు కదా. ఎన్ని వజ్రాలు ఎంత పెట్టిన ఈ లోకం సంబంధించి ఏ ప్లాటినం అయినా వజ్రాలైనా ఏ దానికైనా కూడా ఎంతో విలువైనవాడు కనుక. కానీ అంత విలువైనప్పటికీ మనం ఏం చేస్తామంటే ఆయనను ఇంకొకరితో షేర్ చేసుకుంటాం. ఆ ధననిధిని లోకం సంబంధించిన విషయం కాదు ఇది. చాలా విషయాలు లోక విరుద్ధంగా ఉంటాయని అనుకున్నాం కదా. ఏదైనా గొప్పది దొరికితే వాళ్ళే దాచిపెట్టుకుంటారు.
కానీ ఇది అలాంటిది కాదు. వాళ్ళని రక్షించడానికి మనలాగనే మనం ఎట్లా నశించుకోకుండా రక్షించబడ్డాము, ఇతరులను రక్షించడానికి మనం సువార్త చేయవలసిందే. అది మన సొంత కుటుంబస్తులే కావచ్చు, బయట వారే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కాబట్టి ఆపడానికి వీలేదు. మన సాధ్యమైనంత వరకు మన జీవితం ద్వారా పెద్ద లెక్చర్లు ఇవ్వనవసరం లేదు, కానీ చిన్న చిన్న విషయాలలో మనం సువార్తను ప్రకటించగలం. మనం నీతిగా నిలబడటము, లంచం తీసుకోకుండా ఉండడం, బయట ఇతరులు చేసే పనులు వ్యర్థమైన ఏముందిలే అని నిర్లక్ష్యంగా వాళ్ళు చేసే పనులు మనం చేయకుండా ఉండడం. దానివల్ల మనం చెప్పుకున్నాం కదా, మొదటి రోజున యేసయ్యను ప్రేమించటం గనక జరిగితే మనం ఇట్లాంటి నిర్లక్ష్య పనులు ఏమి చేయం. చెడ్డ పనులు ఇవన్నీ వదిలిపెడతాం. మనకు లాభం వచ్చినా సరే అప్పుడు ఆయన మహిమపరచబడతాడు. అట్లా సువార్త ప్రకటించబడుతుంది కదా. ఈ వాక్యం ఇచ్చిన యేసయ్యకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. రండి ఒక చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు నాయన. ఇంతసేపు ప్రభువా ఈ వాక్య ధ్యానంలో మాకు ఇన్ని మాటలు అందించినందుకు స్తోత్రం ప్రభువా. విన్న వాక్యం వ్యర్థం కానియకుండా మా హృదయాలలో ఫలించినట్లు సహాయం చేయండి. నా సొంత మాటలు కాకుండా ప్రభువా ప్రతి మాట మీదే ప్రభువా నీ వాక్యంలో నుంచి మరి వెలువరించడానికి కృప చూపినందుకు వందనాలు. మేమందరం నీ వాక్య వెలుగులో నడవడానికి మా సువార్తను ప్రకటన ఆగకుండా కొనసాగడానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల ఆయన కృప ఉంటే మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.